అంబేద్కర్ విద్యార్థి సమాఖ్య ఏబిఎస్ఎఫ్ కేయూ పక్షాన మరియు జిల్లా పక్షాన ఈ రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రిని నియమించి విద్యార్థుల పక్షాన రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి ఉండాలని చెప్పి ప్రభుత్వ దిశ్వమ్మ దహనం చేయడం జరిగింది. చేస్తున్న క్రమంలో పోలీసులు అడ్డుకోవడం చాలా బాధాకరం. ఎందుకంటే నిత్యం విద్యారంగ సమస్యపైన పోరాడుతున్న మమ్మల్ని అరెస్ట్ చేయడం చాలా బాధాకరం అని చెప్పి ఈ సందర్భంగా తెలుస్తున్నా. అయ్యా సీఎం రేవంత్ రెడ్డి గారు, మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రతి ఒక్క విద్యార్థి సమస్య పరిశీలిస్తానని హామీ ఇచ్చారు. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినాక మీరు ఇప్పటి వరకు ఎందుకు మరి విద్యాశాఖ మంత్రి నియమించడం అనేది అడుగుతా ఉన్నా. విద్యాశాఖ మంత్రి నియమించకపోవడంతో విద్యార్థులు చాలా తీవ్రంగా అన్యాయం జరుగుతుంది. విద్యార్థులకు ఈ రాష్ట్రంలో స్వతంత్రాలు నియమించండి. అదేవిధంగా ప్రధానంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ రాకపోవడం వల్ల, చదువుకున్న విద్యార్థులకు సర్టిఫికేట్లు తీసుకోవడం వల్ల పై చదువులు పోవడానికి చాలా ఇబ్బంది పడుతుంది. కాబట్టి అయ్యా సీఎం రేవంత్ రెడ్డి గారు, మీరు తప్పకుండా ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేసి విద్యార్థులను న్యాయం చేయాలని చెప్పి కోరుతా ఉన్నా. అన్ని శాఖలకు మంత్రిని కేటాయించారు, మా విద్యాశాఖకు మాత్రం మంత్రి కేటాయించబడి చాలా బాధాకరం, సిగ్గుచేటు. యావత్తు రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క విద్యార్థి తల్లిదండ్రులంతా గమనించాలి. రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా మీరు పనిచేయాలని చెప్పి కోరుతా ఉన్నా. అయ్యా సీఎం రేవంత్ రెడ్డి గారు, మీరు కనుక తక్షణమే స్పందించి రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రి నియమించబోతుంటే స్థానిక ఎలక్షన్లు గుర్తు చెప్తామని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తూ